మంత్రి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. ఎన్డీటీవీ వెబ్సైట్ లో కథనం వచ్చింది చూడండి అంటూ ఆ లింక్ ను కూడా తన ట్వీట్ లో జత చేశారు. అయితే ఇందులో అనేక అనుమానాలు ఉన్నాయి, అనేక అంశాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఒక పెద్ద ఎత్తున ఒక ప్రచారం నడుస్తోంది. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు ఇష్టానురీత హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలు ఉపయోగిస్తున్నారు. దీనికి భారీగా ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇంతలోనే తెలుగుదేశం పార్టీ ఒక ప్రచారం మొదలుపెట్టింది. చూడండి, ఆర్టీఐ ద్వారా ఒక కార్యకర్త అప్లై చేస్తే నారా లోకేష్ గారు తన పర్యటనలో ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు వాడడం లేదు, తన వ్యక్తిగత ఖజానా నుంచే డబ్బులు చెల్లించుకుంటూ ఉన్నారని ఆర్టీఐ ద్వారానే చెప్పారంటూ విస్తృతంగా ఒక ప్రచారం చేస్తున్నారు. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో నారా లోకేష్ గారికి సంబంధించిన డేటాను ప్రభుత్వం నుంచి పక్కాగా ఇస్తారా లేదా అన్న అనుమానం ఒకటైతే, నారా లోకేష్ గారి సొంత బ్యాంక్ అకౌంట్ చూపించమనండి, ఈ డబ్బులు ఎలా చెల్లించారో, ఎక్కడి నుండి చెల్లించారో చూపించండి అని కూడా వైసీపీ డిమాండ్ చేస్తుంది. కానీ దాని నుండి స్పందన లేదు. ఇది ఒకటైతే, అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ ఒక ప్రచారం మొదలుపెట్టింది. నారా లోకేష్ గారి లెవెల్ ని జగన్మోహన్ రెడ్డి లెవెల్ కి సమానం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక ట్వీట్ చేసింది. నారా లోకేష్ గారు 18 నెలల కాలంలో హెలికాప్టర్లకు, విమానాల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసింది 0, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం 5 ఏళ్లలో 222 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అంటూ పోలుస్తూ ఒక ట్వీట్ చేశారు. ఆ ఎన్డీటీవీ వెబ్సైట్ లో కూడా వచ్చింది. మరి ఎందుకు దీన్ని ప్రత్యేకంగా అక్కడ ప్రస్తావించారో కూడా మాట్లాడుకోవాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి, నారా లోకేష్ గారికి పోలికేంటి? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో హెలికాప్టర్లు, విమానాల్లో తిరిగారంటే తిరిగి ఉంటారు. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లలో, విమానాల్లో తిరుగుతుంటే ఎవరు అభ్యంతరం చెప్పడం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి కాలం అన్నది చాలా విలువైనది కాబట్టి, రోడ్డు మార్గంలో వెళ్ళాలి అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి హెలికాప్టర్లు వాడచ్చు, విమానాలు వాడచ్చు. చంద్రబాబు నాయుడు గారు వాడుతున్న దానికి ఎవరు అభ్యంతరం తెలపలేదు. నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు వాడుతున్నారు అన్న దాని మీద ఇప్పుడంతా డిబేట్ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 222 కోట్ల రూపాయలు ఖర్చు చేశారే అనుకుందాం, అదే తప్పు కాదు. పైగా డేటా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో, జీవోల ఆధారంగానే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముఖ్యమంత్రికి సంబంధించిన హెలికాప్టర్, విమానాల ఖర్చులు నెలకు 1,44,00,000 రూపాయలు అయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కో నెలకు ఏకంగా 6,37,00,000 రూపాయల సగటును ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇటీవల జీవో కూడా ఇచ్చారు. ఒక 3 నెలల కాలానికి 19 కోట్ల రూపాయల పైగా విడుదల చేస్తూ ఒక జీవో కూడా ఇచ్చారు. నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకోవాలి ఈ విషయంలో అనుకుంటే, తొలుత నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యి అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కూడా హెలికాప్టర్లకు సంబంధించి, విమాన ఖర్చులకు సంబంధించి తన సొంత అకౌంట్ నుంచి డబ్బులు ఇచ్చి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, మీరు ముఖ్యమంత్రి హోదాలో హెలికాప్టర్ల కోసం, విమానాల కోసం ప్రభుత్వ ఖజానాను ఖర్చు చేస్తే, నేను ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా నా సొంత డబ్బులే ఖర్చు పెట్టుకుంటున్నాను, పబ్లిక్ మనీ 1 రూపాయి కూడా వాడడం లేదు అని చెబితే అది పోలిక కరెక్ట్ అవుతుంది. కానీ ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు, విమానాలకు ఖర్చు చేసిన ఖర్చుకి ఒక మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఎలా పోల్చుకుంటారు? ఒక మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాలు వాడితే వాటికి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు చెల్లించడానికి వీలు లేదు కదా. అదే కదా చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డికి, నారా లోకేష్ గారికి పోలిక ఎలా తెస్తోంది తెలుగుదేశం పార్టీ? ఇక్కడ నారా లోకేష్ గారు పోస్ట్ చేసిన ఎన్డీటీవీ వెబ్సైట్ కథనం అన్నది నిష్పక్షపాతంగానే రాశారా అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఆ స్టోరీలో మొత్తం తెలుగుదేశం పార్టీ ఆర్గ్యుమెంట్ని, తెలుగుదేశం పార్టీ వాదనను వినిపించారే కానీ తెలుగుదేశం పార్టీ ఆర్గ్యుమెంట్ చేస్తుంది, ఇలా మీ మీద ఆరోపణలు చేస్తుంది, మీ వర్షన్ ఏంటి అని వైసీపీ వాళ్ళని అడిగి ఉండాలి కదా. అడిగి ఉంటే వైసీపీ వాళ్ళ వర్షన్ కూడా రాయాలి కదా. ఒకవేళ వైసీపీ వాళ్ళని సంప్రదించి ఉంటే వాళ్ళు అందుబాటులోనికి రాకపోతే అదైనా రాసి ఉండాలి కదా. అలా కాకుండా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డికి, నారా లోకేష్ గారికి పోలుస్తూ ఒక ట్వీట్ చేస్తే, ప్రత్యేకంగా ఎన్డీటీవీ తన వెబ్సైట్ లో, తన కథనంలో ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ట్వీట్ ను కూడా, ఆ లింక్ ను కూడా పోస్ట్ చేసి, నారా లోకేష్ గారు 0 ఖర్చు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు 222 కోట్ల ఖర్చు చేశారు అని ఒక ఎన్డీటీవీ లాంటి వెబ్సైట్ ఎలా పోలుస్తోంది? జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఖర్చు చేసి ఉంటారు ఆయన పర్యటనలకు. కానీ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి కాదు కదా, ఈయనకు పోలిక ఎలా తెస్తామన్నా ఇది ఎన్డీటీవీ వాళ్ళకు ఉండాలి కదా. పైగా ఇంకో విషయాన్ని అయితే అంగీకరించారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత వారం బెంగళూరు వెళ్తూ ఉన్నారు. అక్కడ తన నివాసంలో ఉండి మళ్ళీ ఒక 2 రోజుల నుండి వస్తున్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు బెంగళూరుకి, తాడేపల్లికి. అసలు రాష్ట్రం మీద ఇదేనా కన్సర్న్ అంటూ మాట్లాడారు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టి, బాధ్యత తక్కువగా ఉంటుంది కాబట్టి, రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన ఇది లేదు కాబట్టి ఆయన వెళ్తూ ఉండవచ్చు. దాన్నే తప్పు పట్టారు. కానీ ఎన్డీటీవీ వెబ్సైట్ కథనంలోనే, నారా లోకేష్ గారు పోస్ట్ చేసిన ఆ లింకులోనే హైదరాబాద్కు 77 సార్లు నారా లోకేష్ గారు పోయారని రాశారు. మరి మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఎందుకు పదే ఈ 18 నెలల కాలంలోనే 77 సార్లు హైదరాబాద్ పర్యటనలు ఎందుకు చేశారు? రాష్ట్రాన్ని పరిపాలించమని కదా ఓట్లేసింది. ఇక్కడ లేని సదుపాయాలు హైదరాబాద్ లో ఏమున్నాయి?
అంటే లగ్జరీ కోసం వారంలో ఒకసారైనా అలా పోయి రావాలా పాలకులు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. 77 సార్లు నారా లోకేష్ హైదరాబాద్ పోయారు అని ఎన్డీటీవీ వెబ్సైట్ కథనంలో రాశారు. ఇది ఎందుకు రాశారు అంటే ఇన్నిసార్లు పర్యటించినప్పటికీ కూడా నారా లోకేష్ గారు తన సొంత డబ్బునే ఖర్చు చేశారు అని చెప్పడంలో భాగంగా ఈ 77 సార్లు వెళ్ళిన అంశాన్ని ప్రస్తావించేశారు. అదే జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉంటే ఈనాడు పత్రిక అయితే వారం 55సారి 56సారి అని రాస్తుంది. మరి 77 సార్లు నారా లోకేష్ గారు వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని ఇప్పటి వరకు కూడా ఎందుకు మీడియా దీన్ని ప్రస్తావించలేదు? సో మొత్తం ఈ విమానాలు హెలికాప్టర్ల ఖర్చు మీద జరుగుతున్న అంశాల్లో తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సింది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ఖర్చు చేస్తే తప్పు కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రులు ఎవరైనా సరే హెలికాప్టర్లు అవి వాడుతూ ఉంటారు. కానీ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక పర్యటనలు చేశారు హెలికాప్టర్లు, విమానాల్లో. ఈ ఖర్చు ఎవరు భరిస్తున్నారు? నారా లోకేష్ గారు అయితే నా ఖర్చు నేనే భరిస్తున్నాను హైదరాబాద్కి వెళ్తూ ఉంటే అని చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయం చెప్పాలి. 2, నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఈ విషయంలో పోల్చుకోవాలంటే తొలుత ఆయన ముఖ్యమంత్రి అయ్యి అప్పుడు ₹1 కూడా తన హెలికాప్టర్లకు విమాన ఖర్చులకు ₹1 కూడా ఖజానా నుంచి తీసుకోకుండా అప్పుడు జగన్మోహన్ రెడ్డికి నీతులు చెప్పాలి. 3, ఇప్పుడున్న డేటా ప్రకారం చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నెలకు ₹1,44,00,000 హెలికాప్టర్లు విమానాల ఖర్చులకి ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఖర్చు చేస్తే ఇప్పుడు నెలకు ₹6,37,00,000 ఖర్చు చేశారు. మరి దీనికి ఎందుకు ఖర్చు అవుతోంది ఇంత స్థాయిలో అన్నదానికి కూడా సమాధానం చెప్పాలి.